ఇవాళ తీన్మార్ మల్లన్నగా నేను మీ ముందున్నా. నేను కూడా ఒకప్పుడు మీలాగానే మీతో పాటే కూర్చున్నటువంటి వ్యక్తిని. ఇదే కాజీపేట రైల్వే స్టేషన్ ఉంది కదా, ఈ కాజీపేట రైల్వే స్టేషన్లో నేను టీ అమ్ముకుంటూ బతికిన కొన్ని రోజులు. ఇదే కాజీపేట రైల్వే స్టేషన్లో హౌరా ఎక్స్ప్రెస్ నుంచి సికింద్రాబాద్ నుంచి ఇక్కడి వరకు వచ్చి నేను టీ అమ్ముకుంటూ బతికిన. ఆ రైల్వే స్టేషన్ ముంగట చిన్న స్టేడియం ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసిరేమో. ఇక్కడ హౌరా ఎక్స్ప్రెస్ దిగిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ ఇంకో హౌరా హైదరాబాద్ పోయేది, మళ్ళీ ఆ బండిలో పోయేటోని. అప్పటిదాకా ఆ స్టేడియంలో మెట్ల మీద పడుకుంటోని అక్కడ ఆడుకుంటోళ్ళు చాలా మంది చూసేటోళ్ళు. ఒకరోజు ఓ పోలీస్ ఆయన వచ్చి, కాజీపేట పోలీసు వాళ్ళు ఎందుకో వాళ్ళకి వచ్చి మా అందరిని విపరీతంగా కొట్టిరు. ఎందుకు కొట్టిరో తెలియదు. ఇవాళ ఆ రోజు అది, ఈ రోజు నేను అదే కాజీపేటలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ముంగట నేను జెండా ఎగిరేస్తుంటే అదే పోలీస్ ఆయన వచ్చి నాకు సెల్యూట్ కొట్టిపోయిండు. కారణం ఏందంటే నాకాడ పొలిటికల్ పవర్ ఉంది, నాకాడ పవర్ ఉంది కాబట్టి అది సాధ్యపడ్డది. ఇక్కడ యూత్ను కూడా నేను అడుగుతా ఉన్నా, ఎస్ మన అమ్మా నాన్న గనుక పర్ఫెక్ట్గా రాజకీయాలు అర్థం చేయించాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. మీకో విషయం తెలుసా? మీరు స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారా? గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్న పిల్లలు చాలా తక్కువ ఉన్నారు. ఓకే, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి పిల్లలారా మీకు బాగా ఎక్కువ తెలిసి ఉంటుంది. ఇప్పటిదాకా నాదొక వీడియో చూసిరు కదా, నా ఆఫీస్ మీద దాడి చేసిరు కదా, నా మీద హత్యాయత్నం చేసిరు కదా. ఎందుకు చేసిరు తెలుసా? ఎందుకు చేసిరంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్నటువంటి పిల్లలకు శానిటరీ ప్యాడ్ కిట్స్ ఇస్తుండే. తెలుసా మీకు? శానిటరీ కిట్స్ ఇస్తుండే. ఆ కిట్స్ కోసం తెలంగాణ రాష్ట్రంలో 74 కోట్ల రూపాయలు దానికోసం బడ్జెట్ పెట్టిరు. అమ్మాయిల కోసం శానిటరీ ప్యాడ్ కిట్ల కోసం 74 కోట్ల రూపాయలు కేటాయిస్తే అందులోంచి 70 కోట్ల రూపాయలు దొంగతనంగా ఎత్తుకపోయి తిన్నారు. నేను అది క్వశ్చన్ చేసిన, మా ఆడబిడ్డల డబ్బు, శానిటరీ ప్యాడ్ల డబ్బు ఎత్తుకపోయి అన్నందుకు నా మీద హత్యాయత్నం జరిగింది. మరి నేను ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది విద్యార్థులను అడుగుతా ఉన్నా, తీన్మార్ మల్లన్న గెలిచిన తర్వాత ఇవాళ రేపు రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారంటే, ఒక్కసారి గెలవగానే ఏం సంపాదించుకుందాం, ఎక్కడ కబ్జాలు పెడదాం, ఎన్ని కోట్లు వెనకేద్దామని అనుకుంటారు కదా. కానీ ఇటీవల కాలంలో నేను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి కులగణన లెక్కలను తగలబెట్టిన. ఎందుకు తగలబెట్టిన అంటే, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 4,21,00,000 మంది ఉన్నారని చెప్పి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సర్వేలో గవర్నమెంట్ చెప్పి మళ్ళీ ఇదే గవర్నమెంట్ ఏం చేసిందంటే తెలంగాణ జనాభా 3,74,00,000 మంది అని చెప్పింది. మరి 6 నెలల వ్యవధిలో 50 లక్షల మంది ఎట్లా చనిపోయారని అడిగిన. వాళ్ళ సమాధులు చూపించండి అని చెప్పిన. వాళ్ళ డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి అన్న. గవర్నమెంట్ ఇయ్యకుండా ఏం చేసిందంటే, ప్రశ్నిస్తున్నాడు రా మల్లన్నని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. ఐ డోంట్ కేర్. నాకు కావాల్సింది ప్రజలు, నాకు కావాల్సింది యువత. అందుకోసమే నేను ఈ కార్యక్రమం చేసిన. నేను చేసింది రైటా రాంగా? రైట్. థ్యాంక్ యూ. అయితే